కెనడాలో ఈ రెస్టారెంట్ కి ఆకలితో ఉన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా వెళ్ళకండి. ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది కదా అని చెప్పి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చెప్పాను. ఈ లోపే వంట అతను వచ్చి చాకులు చేతిలో పట్టుకొని అటు తిప్పి ఇటు తిప్పి ఏదేదో చేస్తున్నాడు గానీ వంట మాత్రం ఇంకా స్టార్ట్ చేయలేదు. కడుపులో ఎలకలు మాత్రం పరిగెత్తడం స్టార్ట్ చేశాయి. స్టవ్ ఆన్ చేసి కొంచెం నూనె పోసుకొని ఇటు పక్క రైస్ అటు పక్క కూరగాయలు వేసుకున్నాడు. అమ్మయ్య ఫ్రైడ్ రైస్ ఇంకా రెడీ అయిపోతుంది అనుకునే లోపే గుడ్డు తీసి గిరగిరా తిప్పి గాల్లోకి వేసి మళ్ళీ దాన్ని పగలకుండా పట్టుకున్నాడు. దాన్ని తీసి రైస్ లో వేసాడు. గుడ్డును అలానే పెచ్చులతో పగలగొట్టాడు. మళ్ళీ ఒక్కొక్కటిగా పెచ్చులు బయటకు తీస్తున్నాడు. ఏదో ఒకటి తినేసి వెళ్దామని కూర్చున్నాను. ఈ లోపు ఆకలి తట్టుకోలేక ఏదో ఒకటి పెట్టమంటే సగం ఉడికిన బ్రాకలీ ముక్కలు ఉన్నాయి అని డైరెక్ట్ గా నోట్ తో పట్టుకోవాలన్నాడు. తీసి డైరెక్ట్ గా నోట్లో వేసాడు. పడలేదు. ఇదేదో అయ్యే పనిలా లేదు. ముందైతే ఫ్రైడ్ రైస్ చేసి ఇమ్మన్నాను. ఈసారి ఉల్లిగడ్డ తొక్కల్ని వేరు చేసి దాంట్లో నూనె పోసి దానికి నిప్పు పెట్టాడు. ఇది ఒలింపిక్ జ్యోతి లాగా తగలబడిపోతుంది. లాస్ట్ కి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయింది. ముక్కలేమీ లేని ఫ్రైడ్ రైస్ ఇది ఎలా తినాలి అని అంటే కొన్ని చికెన్ ముక్కలు, కొన్ని మటన్ ముక్కలు, కొంచెం లాబ్స్టర్ ఇంకా స్కాలప్స్ యాడ్ చేశాడు. వాటిని బాగా వేయించి ప్లేట్ లో వేసాడు. టేస్ట్ అయితే తినడానికి బానే ఉంది కానీ ఇలా ఆకలితో మార్చి అన్నం పెట్టినందుకు బిల్లు $100 వేసాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 7,000 రూపాయలు. మీరైతే ఇలాంటి రెస్టారెంట్ లో తింటారా? కమెంట్ చేయండి.